తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి, మీరు మంచి యంగ్ లో చేసిన కొన్ని సినిమాలు. ఇప్పుడు ఆడియన్స్ ఒకసారి ఓహో ఈమె అనుకోవడానికి. అది యువతరం కదిలిందిలో మాదల రంగారావు గారు బుర్రకథ. ఇది మరో మలుపు వేజల సత్యనారాయణ గారు, ఇది పద్మనాభం గారితో. ఇంత కూడా చేశారు, మంచి రొమాంటిక్. సో ఇది ఇప్పుడు మీ బ్యాచ్ ఇదంతా? మా బ్యాచ్. ఎక్కువ ఏదన్నా మంచి చెడులు షేర్ చేసుకునేది అంటే ఇండస్ట్రీలో వీళ్ళే అయి ఉంటారా ఇప్పుడు? నేను ఒక అన్నపూర్ణమ్మ గారి సలహాలు తీసుకుంటాను. ఆమె సలహాలు అందరు తీసుకుంటారు. నాకు ఇష్టం ఆవిడ ఏదన్నా ఉంటే మొహం మీదే చెప్పేస్తుంది. ఓకే, దాప్రిగా ఇది తప్పు ఇది ఉప్పు, నీకు ఇష్టమైతే ప్రొసీడ్ అవ్వు, ఓకే, లేకపోతే ఇలా నడుచుకో. సూపర్. సో నెక్స్ట్ మాదల రంగారావు గారు నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టిన మా ప్రొడ్యూసర్, మా హీరో, ఓకే, మా అల్లుడు. ఫస్ట్ గా నన్ను అత్త అని పిలిచాడు. ఓకే, ఎందుకు అత్త క్యారెక్టర్ ఎందుకో మరి మా ఇది అన్నమాట. చాలా మంచి వ్యక్తి. కాదు, మీరు చూసే విధానంలోనే భలే ఉంటుందండి ఆ కవ్వింపు చూడండి. అవును అవును. ఈయన నా గురువు. ఓకే, అక్కినేని నాగేశ్వరరావు గారు. గురువు శిష్యుల్లో మా ఇద్దరికి ఒక సుజాత గారిని ఏడిపిస్తూ నేను హాలం సాంగ్ అన్నమాట. ఇది మంచి హైలైట్ బుర్రకథ. అవునా, గుర్తుంది సినిమా నాకు. అదే అందాల కూతురున్నది, దానెవ్వనమంతా చిందులాడ ఊరుకున్నది, అరే నడుము చూడు నడుము అందము చూడు, నడుముకు దగ్గ నాదుడు లేడు, అదనమాట. అది ఇంత దూరం వచ్చారు కదా, ఇలాంటి క్యారెక్టర్స్ వేసేటప్పుడు అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు చూడవు కూడా. బట్ కొంతమంది మనల్ని తప్పుదో పట్టించే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టి నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఎక్కువ మేము విన్నాము. ఎప్పుడు ఏ ఇబ్బంది పడలేదా మీరు? నిజంగా ఇబ్బంది పెట్టడానికి చూశారు. నాకు కొన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు కొన్ని సలహాలు ఇచ్చారు, రావు గోపాలరావు గారు కొన్ని సలహాలు ఇచ్చారు, ఎలా ఫేస్ చేయాలి వాళ్ళు వస్తే అని. ఫస్ట్ వీళ్ళు కూడా దొరికితే వేసేసుకుందాం అన్న లెవెల్లోనే ఉన్నారు. ఈ రావు గోపాలరావు వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, పలానోళ్ళ పాప అన్న తెలిసిన తర్వాత. ఎందుకంటే ఈ వరద బాధ్యత నిధులకు రాయలసీమకు ఫస్ట్ వచ్చినప్పుడు నేను అప్పటికి 9 సంవత్సరాలు 10 years పాపని. జమునా గారు, రామారావు గారు అందరు వచ్చినప్పుడు మా నాన్నగారు అప్పట్లో నోట్లతో మాల వేయించారు నా చేతి ఎత్తుకొని. రామారావు గారు బాగా మాకు తెలుసు, నాన్నగారికి. అందు ఫస్ట్ ఫీల్డ్కి వచ్చినప్పుడు రామారావు గారిని దాసనారాయణలోనే కలిశాను నేను. కలిసినప్పుడు అప్పుడు ప్రతాప్ రాఘవ్ గారు ఉన్నారు, నీకు హీరోయిన్ ఛాన్స్ ఇస్తాను, పబ్లిసిటీ అంతా ఇస్తాను, ఇక్కడ నుంచి ఈ సినిమా చేసి వెళ్ళిపో, చదువుకొని ఆయన సలహా ఇచ్చాడు. రామారావు గారు నువ్వు ఎందుకు వచ్చావు ఫీల్డ్కి, నువ్వు పుట్టిన కుటుంబం ఏంటి అని ఆయన తిట్టారు నన్ను. వెళ్ళిపోవద్దు, చదువుకో, డిగ్రీ చేయమని చెప్పి ఇద్దరు తిట్టారు. వన్స్ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి నాకు ఇది లేదు. మళ్ళీ ఏమంటారో అక్కడ. అందులో మా అమ్మ పాపం ఇన్నోసెంట్, కొంచెం మా మేనమామ గారు అంతా కొంచెం రెడ్లు ప్లస్ నాయుళ్ళు, 2 కంబైన్డ్ కుటుంబాలు మావి. అందుకని నేను ఇక్కడే ఉండిపోయాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.